హలో టీవీ రాజకీయాల్లో అన్ని ప్రేమలు స్నేహాలన్నీ పదవుల కోసమే ఉంటాయి. తాము ఎదగాలంటే కొన్నిసార్లు సొంత వారిని కూడా తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కాలంలో అయితే రాజకీయ నాయకులు తమ భవిష్యత్తు కోసం పదవులను కట్టబెట్టిన పార్టీలను సైతం వదిలేస్తున్నారు. మరికొంతమంది మాత్రం పార్టీ కోసం ఎంత పని చేసినా చివరికి ఎలాంటి పదవులు లేకుండా పార్టీకి దూరం అవుతూ ఉంటారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి చివరికి అధికారంలోకి వచ్చే ముందు పార్టీలోకి వచ్చి మంచి పదవులు లాగేస్తుంటారు. అలా రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అనే సామెతకు పర్ఫెక్ట్ నిదర్శనం అని చెప్పవచ్చు. అలాంటి రాజకీయాల్లో ఎంతో కాలం నుంచి ఉన్న బంజారా నాయకుడు రాములు నాయక్ ఒకప్పుడు కేసీఆర్ కు నమ్మిన బంటులా ఉండేవాడు. చివరికి బీఆర్ఎస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎటూ కాకుండా పోయారు. కొంతమంది పార్టీల నుంచి సస్పెండ్ అయ్యి ఇతర పార్టీలో చేరి వారి రాజకీయ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. మరికొంతమంది నమ్మిన పార్టీ సస్పెండ్ చేయడంతో ఎటూ కాకుండా పోతారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని కేసీఆర్ కు చాలా దగ్గరగా అయ్యాడు. 2001లో కేసీఆర్ స్థాపించిన పార్టీ తెలంగాణ రాష్ట్రం సమితిలో ఒకటిగా ఉన్నాడు. అలా ఉద్యమ కాలం అంతా కేసీఆర్ వెన్నంటే ఉంటూ ఎన్నోసార్లు అరెస్ట్ అయి జైలు పాలయ్యారు. అలాంటి రాములు నాయక్ రాజకీయ ప్రస్థానం చాలా చక్కగా సాగింది. అయితే రాములు నాయక్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఈయన ఒకానొక సమయంలో రాజకీయాలకు ఆకర్షితులై కాన్సీరాం స్థాపించిన బహుజన సమాజ్వాదీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత కేసీఆర్ వెంట నడిచి నమ్మిన బంటుగా ఎదిగాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోత్ నియోజకవర్గం నుంచి ఎస్టీ రిజర్వేషన్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నించినా అది సఫలం కాలేదు. చివరికి తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నర్ కోటాలో నారాయణ ఖేడ్ శాసన మండలికి ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. 2014 నుంచి మొదలు 2018 వరకు ఎమ్మెల్సీగా సేవలందించారు. అలా చేస్తున్న క్రమంలోనే 2018లో రాములు నాయక్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఆయనపై టీఆర్ఎస్ అధిష్టానం వేటు వేయడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. ఆ తర్వాత ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ విధంగా టీఆర్ఎస్ లో స్టార్ గా ఉండే ఈయన కాంగ్రెస్ లోకి వచ్చి జీరో అయిపోయాడు. ఇప్పటికైనా రాములు నాయక్ నిజాన్ని గ్రహించి తనకు రాజకీయ భవిష్యత్తు ఉన్న పార్టీలోకి వెళ్తారా లేక కాంగ్రెస్ లోనే కొనసాగుతారా అనేది చూడాలి.